తమిళనాడులో బిగ్ బ్రేకింగ్. సినిమా చరిత్రలో కాదు సుమా, రాజకీయ చరిత్రలో కూడా ఒక పెద్ద ట్విస్ట్. అదేంటో తెలుసా? సూపర్ స్టార్ తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రి కాబోతున్నాడా? అవుననే అంటున్నాయి కొన్ని వార్తలు. రాజకీయ వర్గాలలో కూడా విపరీతమైన చర్చ జరుగుతుంది. కారణం ఏంటో తెలుసా? కొద్ది క్షణాల క్రితమే సూపర్ స్టార్ రజనీకాంత్ అపధర్మ ముఖ్యమంత్రి స్టాలిన్ గారిని కలవడం, అదే సందర్భంలో యూత్ ఐకాన్ కాబోయే ముఖ్యమంత్రి అనుకుంటున్న విజయ్ కూడా గవర్నర్ గారిని కలవడం. అయితే గవర్నర్ గారి నుంచి సానుకూల సంకేతాలు రాలేదు. 118 సీట్లు మీకు అవసరం కదా, మీకున్న 108 మాత్రమే, కాంగ్రెస్ కలుపుకుంటే 113. మీకు 118 లేనప్పుడు మీరు ఎలా ముఖ్యమంత్రి అవుతారు? ఆ సంఖ్యను చూసుకొని రండి అన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అయితే ఇప్పటి వరకు గాసిప్ అనుకున్న విషయము ఇప్పుడు సీరియస్గా మూవ్ అవుతుంది. ఎందుకంటే ఇటు బీజేపీ లేకుండా అటు డిఎంకే ఇటు ఏడిఎంకే వామపక్షాలన్నీ కలిపి విజయ్ జోరును ఆపాలనుకుంటున్నాయి. ఈ టైంలోనే రజనీకాంత్ను బయటకు తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేస్తే ఎలా ఉంటుంది? సినిమా స్టార్ వర్సెస్ సినిమా స్టార్. ఇప్పటి వరకు రాజకీయాలకు రాని రజనీకాంత్ విజయ్కి సరైన మొగడని, ఇప్పుడున్న పరిస్థితిలో ఈ 2-3 పార్టీలు కలిస్తే మంచి మెజార్టీతో 5 సంవత్సరాలు పూర్తి కూడా చేయవచ్చని, ఒకవేళ రజనీకాంత్నే ముందుకు తీసుకున్నట్టయితే ప్రజల సెంటిమెంట్ బాగానే ఉంటుందని, ప్రజా వ్యతిరేకత కూడా ఉండదని చాలామంది విశ్లేషకులు కూడా అంటున్నారు. అయితే ఇక్కడ బీజేపీ బయట ప్రపంచంలో ఉండే ఆస్కారం ఉంది. బీజేపీకి కూడా ఇదే కావాలి. ఇప్పుడు డిఎంకే ఏడిఎంకే వామపక్షాలు కలిపి రజనీకాంత్ను సీఎం చేసినట్టయితే, ఒకప్పుడు రజనీకాంత్ బీజేపీకి సన్నిహితుడే, అతనే అయితే వీళ్ళకి ఇబ్బంది లేదు. ఒకవేళ అతనే అయితే భవిష్యత్తులో విజయ్తో కలిసి బీజేపీ కూడా తన రాజకీయ వ్యూహాలను మరింత పదును పెట్టవచ్చు. ఒకే పిట్టకు 2 దెబ్బలన్నట్టుగా ఇటు విజయ్ని దూరం చేయడము, భవిష్యత్తు తన వైపు తిప్పుకునే ఆస్కారం కూడా బీజేపీకి ఉంటుంది. ఎందుకంటే ఒంటరిగా విజయ్ చేసేదేమీ లేదు. ఇది నిజమేనా? ఇది హాట్గా చర్చ జరుగుతున్నది. మీ అభిప్రాయం చెప్పండి. ఇది